హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టినటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతానికి ఉత్తర కోస్తా, అదేవిధంగా మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇకపోతే మనకి బంగాళాఖాతంలో, అది కూడా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా మనకి రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. అత్యధికంగా డెఫిషియన్సీ ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ రేపు భారీ కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలు, అదేవిధంగా పుత్తూరులో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ లోని మెహదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 2 రోజుల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.